हाय फ्रेंड्स वेलकम बैक टू यूट्यूब चैनल सूर्य तेलुगु ट्रैवलर फ्रेंड्स प्रेजेंट అయితే ఇంకా గోకర్ణలోనే ఉన్నాను నేనైతే మెయిన్ గా ఇక్కడ ఒక 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి అవి ఒకసారి ఓవర్ లుక్ పైపైన చూద్దాం అన్నట్టుగా నేను వచ్చాను టెంపుల్స్ దగ్గరే ఉన్నాను ఆ రోడ్ లో అయితే వెళ్తూ ఉన్నాను ఇక అన్నవరం టెంపుల్ అయితే జస్ట్ ఓవర్ లుక్ గా చూద్దాము ఓవర్ లుక్ గా ఎందుకు అంటున్నా అంటే మేబీ ఇన్సైడ్ మనం చూడగలమో లేదో తెలియదు సో టెంపుల్ అయితే జస్ట్ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి విజిట్ చేసి చూద్దాం ప్రెజెంట్ అయితే గోకర్ణ స్టేషన్కి అయితే కొద్దిగా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక 1 కిలోమీటర్ నడిచి వచ్చాను ఇది ఒక మెయిన్ సెంటర్లోకి అయితే వచ్చున్నాను ఈ ఎంట్రన్స్లో ఇలా ఇలా అయితే ఉంది ఒకటి వెళ్తూ ఉన్నాను చూద్దాం ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా రథం అయితే ఉంది ఇక్కడ ఒక రథం రెడీగా అయితే ఉంది ఇక్కడ పక్కన అయితే ఒకటి రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ పండగలకి దీంట్లో దేవుణ్ణి పెట్టి లాక్కుని ఊరేగిస్తారంట ఈ రథాన్ని అయితే లాక్కెళ్తారు అనుకుంటా మేబీ దాన్నో తెలీదు బట్ రథాన్ని అయితే తీసుకెళ్తారని ఒకతను అయితే చెప్పాడు కొంచెం కన్ఫ్యూజ్గా చెప్పాడు సో నాకు దగ్గర క్లారిటీ లేదు బట్ దేవుణ్ణి అయితే దీంట్లో ఊరేగిస్తారనేది చెప్పాడు ఇక్కడ ఒకటైతే రెడీ చేస్తూ ఉన్నారు మనం బాహుబలి సినిమాలో చూసుంటాం కదా అటువంటిది పెద్ద పెద్ద వీల్స్తో అయితే ఉంది రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఒకటి ఉంది రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే శ్రీ మహాగణపతి దేవ్ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ స్టార్టింగ్లోనే రాశారు మొబైల్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అని సో మనం అయితే లోపల అయితే విజువల్ చూపిను ఇక్కడ పక్కనే ఒక శివలింగాన్ని అయితే చూడొచ్చు మనం వినాయకుడు టెంపుల్ పక్కనే ఉంది ఈ శివలింగం అయితే చాలా బాగుంది చూడటానికి ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే వెనక్కి కనబడుతున్న శ్రీ మహాగణపతి దేవ్ టెంపుల్ అయితే దర్శనం జరిగింది నాకు లోపల మొబైల్ ఫోన్స్ వీడియో కెమెరాస్ అన్నీ నాట్ అలౌడ్ అని అయితే ఎంట్రన్స్లోనే చెప్పారు సో నేను ఏది ట్రై చేయలేదు అండ్ లోపల ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లోపల టెంపుల్లోకి సగం దూరం వెళ్ళాక కింద ప్యాంట్ అయితే వేసుకోకూడదంట ఏదైనా లుంగి లాంటిది ఉంటే కట్టుకోవచ్చు ఏదైనా వైట్ పంచ అటువంటిది కట్టుకోవచ్చు ఫ్యాన్స్ ఆర్ నాట్ అలౌడ్ అది మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ శ్రీ మహాదేవ్ గణపతి దేవులో టెంపుల్లో ఉన్న మెయిన్ పాయింట్ అది పంచ కట్టుకుని వెళ్ళొచ్చు నియర్లో ఇంకా వేరే టెంపుల్ ఉంది అది కూడా విజిట్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం సంస్థాన్ శ్రీ మహాబలేశ్వర్ దేవ్ అనే టెంపుల్కి అయితే వచ్చున్నాము లోపలికి వెళ్ళి చూద్దాము తీయగలిగితే ఏదైనా విజువల్ తీస్తాను లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఈ మహాబలేశ్వర్ దేవ్ అయితే మిస్ అవ్వమాకండి ఎందుకంటే మనం మురుదేశ్వర్ టెంపుల్లో మనం మాట్లాడుకున్నాం కదా రావణాసురుడు వినాయకుడు మధ్యన ఒక చిన్న గొడవలో శివలింగం అయితే గిరిచినప్పుడు ఒక 5 ప్రదేశాల్లో పడి ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం మన మురుదేశ్వర్ వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది సజ్జేశ్వర్ ధరేశ్వర్ ఇంకా 3 ప్లేసులు ఉంటాయి మురుదేశ్వర్ ఇంకో 2 ప్లేసులు ఉంటాయి గుణతేశ్వర్ 1 మోర్ ప్లేస్ ఉంటుంది ఈ 5 ప్లేసులు ఉంటాయి కదా దాంట్లో ఇది కూడా ఒకటి గోకర్ణ ప్లేసు సో దీనికైతే ఇంటర్లింక్ అయితే ఉంది సో గోకర్ణ వచ్చిన వాళ్ళు ఈ మహాబలేశ్వర్ టెంపుల్ అయితే మిస్ అవ్వమాకండి ఇక్కడే ఆత్మలింగ ఉంటుంది కదా అది ఇక్కడే సో మిస్ అవ్వమాకండి ఓకే ఫ్రెండ్స్ ఈ మహాబలేశ్వర్ టెంపుల్లో అయితే మామూలు దుస్తులతో వెళ్ళకూడదు పంచ లేదా తెల్ల కండవ కప్పుకునే వెళ్ళాలి కింద ప్యాంటు అటువంటిది ఏమీ వేయకూడదు అండ్ లేడీస్ అయితే చాలా ట్రెడిషనల్గా రావాలి ఈ గుళ్ళు అయితే అది మెయిన్ సో ఎవరైనా వచ్చేటప్పుడు మర్చిపోకుండా టవలు ఈ పంచ అటువంటిది తెచ్చుకోండి ఒకవేళ తెచ్చుకోకపోయినా ప్రాబ్లం లేదు ఇక్కడైతే అమ్ముతున్నారు తీసుకోండి ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకో రోజు నేను వచ్చిన ఫ్రీ టోకెన్ భోజనం
నేను ఫ్రీగా వస్తే మరి వచ్చి తినాలి కదా, సో తినేస్తున్నా రెండో రోజు కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ గోకర్ణలో ఇలా మ్యాంగో టీ, ఆరెంజ్ టీ, లెమన్ టీ అని ఇలా వెరైటీ టీ పౌడర్స్ అయితే ఉన్నాయి. నాకు చాలా షాకింగ్ అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు. సో మీరు తెలియని వాళ్ళు చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను. మ్యాంగో టీ, ఆరెంజ్ టీ, చాక్లెట్ టీ, వెనిలా టీ, రోజ్ టీ, గ్రీన్ టీ. మనకి గ్రీన్ టీ వరకు తెలుసు మనకి, మిగతా ఈ రోజ్ టీ, వెనిలా టీ, మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్ నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి, నాకైతే తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది కూడా వెరైటీగా ఉన్నాయి అలా. ఇది జాగరియా, సాంబ్రానియా? ఓకే ఓకే, ఇదైతే సాంబ్రాని అంట. నేను బెల్లం అనుకుని అడిగాను. సాంబ్రానీలో కూడా రకరకాలుగా ఉన్నాయి, గ్రీన్, రెడ్, బ్లాక్, ఎల్లో, 4 రకాల సాంబ్రానీలు అయితే ఉన్నాయి. సూపర్ అబ్బా, నాకు తెలియని అన్నీ ఇక్కడ చూస్తున్నాను. సూపర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గోకర్ణలోనే కాజు అయితే, ఈ జీడిపప్పు అయితే ఎక్కువగా ఉంది. సో నేను కనుక్కున్నాను, ఇలా జీడిపప్పు ఎక్కువగా ఉంది అన్ని షాపులు ఏంటి అని అడిగితే తను ఏం చెప్పారంటే, ఇక్కడ కాజు అయితే లోకల్లోనే తయారవుతుంది, లోకల్లోనే పండుతుందంట, లోకల్లోనే. సో అందువల్ల అన్ని చోట్ల కాజు అయితే దొరుకుతుంది. ఈ ఒక్క షాప్ అని కదా, అన్ని షాపుల్లో ఇవైతే అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి. జీడిపప్పు తక్కువ ధర 500 నుంచి లాస్ట్ 1200 దాకా ఉంటుందంట. లీస్ట్ అయితే 500 అంట పర్ కిలో, హైయెస్ట్ అయితే 1200. అన్ని షాపుల్లో చూస్తున్నాం. సో ఒకసారి కనుక్కున్నాను. సో ఇది తెలిసింది, ఇక్కడ లోకల్లోనే తయారవుతుందంట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మసాలా ఐటమ్స్ కూడా ఇక్కడ లోకల్లోనే తయారవుతుందంట, లోకల్లోనే పండిస్తారంట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మసాలా ఐటమ్స్ మొత్తం కూడా కాజు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఈ స్పైసెస్, ఈ మసాలా ఐటమ్స్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయంట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పైనాపిల్ టీ అంట. ఇది ఇందాక చూసిన చోట ఇది లేదు, సో ఇక్కడ ఉంది. సో ఇది మీకు చూపిస్తున్నాను, పైనాపిల్ టీ. అండ్ ఇక్కడ కార్డమన్ టీ అంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన బీచ్ అయితే గోకర్ణ బీచ్. ప్రజెంట్ జనాలు ఎవరూ లేరు, చాలా కామ్గా అయితే ఉంది. ఒక ముగ్గురు, ఒక నలుగురు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ గోకర్ణలో ఇల్లు అయితే ఇంకా పాతకాలపు పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇల్లులన్నీ చూడొచ్చు, పాతకాలపు ఇల్లులాగా ఉంటాయి. మీకు చూపిస్తాను.
కూడా పాతకాలపు ఇల్లు లాగా అయితే ఉంటుంది చూడటానికి. చాలా బాగున్నాయి చూడటానికి కూడా. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా సన్న సన్న గల్లీలుగా అయితే ఉన్నాయి. ఇలా సన్న సన్న గల్లీల్లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు పాతకాలప కట్టడాలు ఎక్కువగా. ఈ గోకర్ణలో పాతకాలప కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా దృఢంగా కూడా ఉన్నాయి. చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ గోకర్ణ టెంపుల్స్ అండ్ ఈ పాతకాలప ఇల్లులు, ఈ స్ట్రీట్ వ్యూస్ ఇవన్నీ కూడా మీకు నచ్చినాయని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూర్య తెలుగు ట్రావెలర్. జై హింద్.